డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అంతకుముందు ముప్పాళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తున్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో తాము ముందుకు అడుగులు వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను తీసుకువచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రజల నెత్తిన అప్పులు పెట్టి వెళ్లిపోయిందన్నారు. పేదలు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని బాబు జగజీవన్ రామ్ ఆశయాలను సాధిస్తామన్నారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. P4 ద్వారా మరిన్ని కార్యక్రమాలు సాధిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పేదరికం అనేది మీరు తెచ్చుకునేది కాదు, కానీ తరతరాలుగా మీరు అక్కడే ఉన్నారు, ఇబ్బందులున్నాయి. ఈ రోజు నేను తీసుకొచ్చే డబ్బులు ఉండే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ఒక అవకాశం వచ్చింది. మన కళ్ళ ముందర ఇండస్ట్రీ పెట్టారు, వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఆదాయం పెంచుకున్నారు. ఈరోజు నేను తీసుకొచ్చిన విధానం వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకుండే వనరులు ఈ పేదవాళ్ళపైన ఖర్చు పెట్టి మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ మనిషికి కావాల్సింది సరైన సమయంలో సరైన సహకారం, చిరస్థాయిగా చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని P4 తీసుకొచ్చాం. జీరో పావర్టీ, పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి. అదే సమయంలో ఎవరైతే ధనికులున్నారో, డబ్బులున్నాయో వాళ్ళు కూడా ఒకటే ఆలోచిస్తారు. డబ్బులు సంపాదించడం అవసరం, పేదరికం నుంచి పైకి రావడం అవసరం. ఆ తర్వాత మీకు తృప్తినిచ్చేది మీరు సమాజానికి ఏమి ఇచ్చారో అదే మీకు తృప్తినిస్తుంది. వాళ్ళు కూడా మీరు విన్నారు, మేము ఇన్ని పనులు చేశాం, ఈరోజు మేము సమాజం కోసం కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళ పైకి తీసుకొచ్చే వరకు కష్టపడతామని మా కుటుంబ సభ్యులతో సమానంగా వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని వారి యొక్క మీటింగ్లో చెప్పారు. అందుకే నేను వాళ్ళందరికీ అరకు కాఫీ ఇచ్చి శాలువలు కప్పి సన్మానించానంటే నా కోసరం కాదు, అది మీకోసరం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఒకటి ఆలోచిస్తారు, సమాజంలో గుర్తింపు కావాలని, సమాజంలో గౌరవం కావాలని. డబ్బులు సమాజంలో గౌరవం తేరు రాదు. సమాజంలో గౌరవం వచ్చేది, సమాజం గుర్తించేది మీరు సమాజానికి ఏ పని చేస్తే సమాజానికి ఉపయోగపడతారో అప్పుడే. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కి సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పర్యటనకు సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో వెళ్లారు. హెలికాప్టర్ దిగిన అనంతరం స్వాగతం పలికేందుకు వచ్చిన ముఖ్య నేతలందరినీ చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో కొలికపూడి వైపు చంద్రబాబు సీరియస్ గా చూశారు. పార్టీ నేతలందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కనే ఉన్న కొలికపూడిని పట్టించుకోలేదు చంద్రబాబు. వరుస వివాదాలతో హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడి వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రేపు భద్రాచలం పర్యటనను రద్దు చేసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొన్ని అనివార్య కారణాల వల్ల తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లుగా పవన్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం రేపు భద్రాచలానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంది. శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని ఏపీ ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల భద్రాచలం పర్యటనను రద్దు చేసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం మొదలైంది. ప్రాజెక్టులో గ్యాప్ 1 రాక్ఫిల్ డ్యాం పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. జల వనరుల శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా సుమారు 25 మీటర్ల ఎత్తులో 540 మీటర్ల పొడవున గ్యాప్ 1 రాక్ఫిల్ డ్యాంను నిర్మించనున్నారు. ఇక నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తామని అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి 22 వరకు సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటించనున్నారు. 8 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్న ఆయన తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా పలువురితో భేటీ కానున్నారు. జపాన్లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏఐ అభివృద్ధి అధ్యయనం చేయనున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా జపాన్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. తెలంగాణలో దివంగత నేత బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో జగజీవన్ రామ్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. జగజీవన్ జయంతిని స్మరిస్తూ జరుపుకునే సమానత్వ దినోత్సవం సందర్భంగా సామాజిక సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో పేదలకు కేంద్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుంటే తెలంగాణలో ప్రభుత్వం తామే ఇస్తున్నట్లుగా చెప్పుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రేషన్ షాపుల్లో మోదీ ఫ్లెక్సీలు పెడితే పోలీసులతో తొలగిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవద్దని అనడం లేదు, కానీ మోదీ ఫోటోలు కూడా పెట్టాలని అంటున్నామని, ఫోటోలు తొలగించినంత మాత్రాన బియ్యం ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎవరూ నమ్మరని చెప్పారు. ఏదో గొప్ప చేసుకుంటున్నట్లు సన్న బియ్యం పంపిణీ చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మోడీ గారు బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీలు నటిస్తలేరు, జీవిస్తున్నారు. బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ వడ్ల కొనుగోలు సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రతి సీజన్ కు 10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 2 సీజన్ కలిపి ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు విషయంలో 20,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రానికి. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి, 2 సీజన్లు కలిపి. ఒక్క సీజన్ 10,000 రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు, ఒక్కొక్క రేషన్ కార్డుకు బియ్యం, మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మరి ఇస్తుంది ఎవరు? ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎక్కడ కూడా కనీసము అరే మాకు కొంచెం ఉంటుంది కదా, మాకు కూడా బాధ ఉంటుంది కదా, అరే మోడీ గారు గిన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కారణ పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ ఉంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలే మేము, పేరు కోసం తాపత్రయ పడతలే మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునే మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇలా వరంగల్ లో, నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ గారి ఫ్లెక్సీ కడితే పోలీసులతో చింపేయిస్తున్నారు. అంటే ఇంత అరాచకము. ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు, కానీ దయచేసి మోడీ గారు ఫోటో పెట్టంటున్నాను. మీ విజ్ఞత గురించి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. ఇలా మోడీ గారు బియ్యం అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ బియ్యం అని ఎవరు అన్నారు? ఎందుకంటే ఇచ్చేది మోడీ గారు కాబట్టి. ఇలా ప్రజలు మేము మోడీ గారు బియ్యం తింటున్నామంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బియ్యం తింటే వాళ్ళు అన్నారు. మీరు ఎంత చేసినా, మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా మోడీ గారి బియ్యం అవి రాసి పెట్టుకోండి. అది ఇప్పటికైనా కనీసం మీకు నీతి, నిజాయితీ, నిబద్ధత, కనీసం విజ్ఞత ఉంటే వాస్తవాలు ఒప్పుకొని మీరు మోడీ గారి ఫోటో పెట్టండి. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కుమారపురంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో నాగబాబు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు ఆహ్వానం అందలేదు. దీంతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి నాగబాబు రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, జనసేన నేతలు బలాబలాలు ప్రదర్శించుకుంటున్నారు. జై వర్మ, జై టీడీపీ అంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేస్తుంటే, మరోపక్క జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ జన సైనికులు స్లోగన్స్ ఇస్తున్నారు. దీంతో ఇరు వర్గాలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళంలోని అరసవల్లి జంక్షన్ దగ్గర బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. శ్రీకాకుళంలో అభివృద్ధి జగజీవన్ రామ్ జయంతి రోజు నుంచి మరింత వేగవంతమవుతుందని మంత్రి రామ్మోహన్ అన్నారు. దేశానికి ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు. రక్షణ శాఖకు మంత్రిగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని, దేశం కోసం, సమాజం కోసం ఏమైనా చేయడానికి విద్య అవసరమని గుర్తించిన మహనీయులు బాబు జగజీవన్ రామ్ అని మంత్రి తెలిపారు. ఏ జిల్లాకి తీసుకోలేని విధంగా, ఏ పట్టణానికి తీసుకోలేని విధంగా మన శ్రీకాకుళంలో కూడా అభివృద్ధి జరగాలి. అది ఎక్కడి నుంచి జరగాలని ఆలోచించినప్పుడు బాబు జగజీవన్ రామ్ గారి జంక్షన్ నుంచే అది మొదలు కావాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో ముందుకు నడిచాం.
జగ్జీవన్ రామ్ గారి తాలూకా కార్యక్రమాలు మీరు ఆ రోజుల్లో ఒక్కసారి, ఇప్పుడు పెద్దలు కూడా చాలా మంది మాట్లాడారు, చాలా మానవత్వం కలిగినటువంటి వ్యక్తి, తెలివితేటలతో పనిచేసి ఏ కార్యక్రమం చేసినా ఎవరో ఏదో అన్నారని చెప్పి రియాక్ట్ అయ్యి కార్యక్రమాలు చేయడం కాదు, 10 సార్లు ఆలోచించి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసేవారు. ఒక సాధారణమైనటువంటి అట్టడుగున ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి దేశానికి ఉప ప్రధానిగా ఎదిగారనంటే అది మామూలు విషయం కాదనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజైతే మన అందరికీ కూడా ఒక బీసీ గున్నా, ఎస్సీ గున్నా, ఎస్టీ గున్నా మన తాలూకా హక్కులు పరిరక్షించడానికి ఎన్నో చట్టాలు ఈ రోజు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో స్వతంత్రం కూడా ఎవరికీ కూడా లేదు. అటువంటి సమయంలో అంటరానితనం కూడా మన దేశంలో ఉన్నప్పుడు అలాంటి కుటుంబం నుంచి ముందుకు వచ్చి ఎంత వివక్షత సమాజంలో చూపించిన కక్ష అనే మాట ఎక్కడా కూడా లేకుండా వివక్షతని సమాజం ఏర్పాటు చేసే మనం తీసి పారేయాలని చెప్పి ఒక మంచి పాజిటివ్ ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తి జగ్జీవన్ రామ్ గారని తెలియజేసుకుంటున్నాను. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని అరసవల్లి జంక్షన్ దగ్గర బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. బీసీ మంత్రిగా జ్యోతిరావు పూలే విగ్రహం ఆయన ఇచ్చారని తెలియజేశారు. ముగ్గురు మహనీయులను స్మరించుకునే నెల ఏప్రిల్ నెల అని తెలిపారు. గతంలో ఎవరూ శ్రీకాకుళంలో మహనీయుల విగ్రహాలపై దృష్టి పెట్టలేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయన అంటరానితనం ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజు పోరాటం చేసినటువంటి వ్యక్తి, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆదర్శాలను ఎప్పుడు మనం అవగాహన చేసుకొని ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక పండగ వాతావరణంలో జరగాలని మన ముఖ్యమంత్రి గారు నందిగాంలో స్టేట్ ఫంక్షన్ చేస్తున్నారు. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఇది ఒక పండగ వాతావరణంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు అమరావతిలో 10 ఎకరాల్లో ఒక శృతివనం జగజ్జీవన్ రావు గారిది నిర్మించాలని, మంచి విగ్రహం పెట్టాలని ఆ రోజు ఆలోచించేసి ప్రారంభించాం. 5 సంవత్సరాలు ఆ పని కూడా అవ్వలేదు. మళ్ళీ ఈరోజు మాటిస్తున్నాం, మళ్ళీ ఆ శృతివనం అమరావతి రాజధానిలో మళ్ళీ పెట్టి ఆయనకి గౌరవం వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఆయన అంటరానితనం ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16 నుంచి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ మేరకు అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమ్మెలో 14,000 మంది కార్మికులు పాల్గొనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడంతో పాటు ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్స్తో కాంట్రాక్ట్ కార్మికులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు నిర్ణయం తీసుకున్నాయి కార్మిక సంఘాలు. ఇవాళ సాయంత్రం స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర రాస్తారోకో నిర్వహించాలని పిలుపునిచ్చాయి. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చే సిఫారసు లేఖల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ద్వారా లేఖలు పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు భక్తులకు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనం, 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లకు సంబంధించిన లేఖలన్నీ ఈ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ పోర్టల్ను ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రజాప్రతినిధులు ఈ పోర్టల్ ద్వారానే సిఫారసు లేఖలను తయారు చేసి వాటిని సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం భక్తులకు అసలు లేఖను అందజేయవచ్చు. ఈ విధానం ద్వారా ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలకు ఒక ప్రత్యేకమైన సమర్థవంతమైన విధానం నెలకొంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పోర్టల్లో నమోదైన లేఖల వివరాల ప్రకారమే టీటీడీ భక్తులకు దర్శన అనుమతులను మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. పోర్టల్లో లేని లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించినదని తెలియజేశారు. ప్రజాప్రతినిధులకు ఈ పోర్టల్ను ఎలా ఉపయోగించాలో వివరించే యూజర్ గైడ్ కూడా అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ఈ కొత్త విధానాన్ని పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ దేశ అధ్యక్షుడు అసురకుమార దిశనాయకే ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం శ్రీలంక మిత్ర విభూషణ్ను అందజేశారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారత సంతతి తమిళులకు నిర్మిస్తున్న 10,000 ఇళ్లు త్వరలో పూర్తవుతాయన్నారు ప్రధాని మోదీ. తమిళుల ఆకాంక్షలను శ్రీలంక అధ్యక్షుడు నెరవేరుస్తానని ధీమా వ్యక్తం చేశారు. आज राष्ट्रपति दिशा नायक द्वारा श्रीलंका मित्र विभूषण से सम्मानित किया जाना मेरे लिए गौरव की बात है। यह सम्मान केवल मेरा सम्मान नहीं बल्कि यह 140 करोड़ भारतीयों का सम्मान है। यह भारत और श्रीलंका के लोगों के बीच ऐतिहासिक संबंधों और गहरी मित्रता का सम्मान है। इस सम्मान के लिए मैं राष्ट्रपति जी का, श्रीलंका सरकार और यहाँ के लोगों का हृदय से आभार व्यक्त करता हूँ। फ्रेंड्स, प्रधानमंत्री के रूप में श्रीलंका का यह मेरा चौथा दौरा है। 29 की मेरी पिछली यात्रा एक बहुत ही संवेदनशील समय पर हुई थी। उस समय मेरा विश्वास था कि श्रीलंका विल राइज एंड राइज स्ट्रॉन्गर। मैं श्रीलंका के लोगों के धैर्य और साहस की सराहना करता हूं और आज श्रीलंका को वापस प्रगति के पथ पर देखकर हर्ष महसूस कर रहा हूं। भारत के लिए న్యూ పమ్మన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనవమి సందర్భంగా రేపు తమిళనాడులో పర్యటించనున్నారు. అక్కడ పమ్మన్ బ్రిడ్జిని రామేశ్వర తాంబరం రైలు సర్వీసును మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ న్యూ పమ్మన్ బ్రిడ్జ్ భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, విజనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు నిదర్శనంగా నిలుస్తోంది. మన దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి మొదలుకొని బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని అనుసంధానిస్తుంది. న్యూ పంబన్ వంతెనను రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవరత్న PSU రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నిర్మించింది. 2020లో పనులు ప్రారంభించింది. ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. క్రెడిట్ కార్డ్ లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన నిమ్మల బోయిన సందీప్ హైదరాబాద్లోని ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రెడిట్ కార్డ్ లోన్ యాప్స్ ద్వారా అవసరానికి మించి డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టడంతో వరుసగా నష్టాలు వచ్చాయి. దీంతో సందీప్ సొంతూరు సదాశివనగర్ ఇంటికి లోన్ యాప్స్ ఏజెంట్లు వెళ్లి ఇబ్బందులు పెట్టడంతో సందీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారీ డ్రగ్ నెట్వర్క్ ను ఛేదించారు నార్కోటిక్ పోలీసులు. డ్రగ్ కోసం విదేశాలకు డబ్బు తరలిస్తున్న 3 నైజీరియన్ల ముఠా గుట్టు రట్టు చేశారు. MDMA, కోకైన్ డ్రగ్స్ కోసం విదేశాల్లో ఉన్న మాఫియాకు డబ్బులు చెల్లింపులు చేస్తున్నట్లుగా గుర్తించారు. 3 నైజీరియన్లను అదుపులోకి తీసుకున్న నార్కోటిక్ పోలీసులు వారి నుంచి భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 12,50,000 ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ముంబై, ఢిల్లీలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన ముఠా వాటి ఖాతాల ద్వారా విదేశాలకు డబ్బు బదిలీ చేస్తున్నట్లుగా గుర్తించారు. నైజీరియాతో పాటు పాలస్తీనా నిందితులు ఈ నెట్వర్క్ నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఏదో ఒక మార్గంలో తెలుగు రాష్ట్రాలు డ్రగ్స్ ని తరలించేస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో డ్రగ్స్ కలకలం రేగింది. 9 గ్రాముల కోకైన్, 1200 గ్రాముల గంజాయి పట్టుబడింది. 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేష్, ఉమా దంపతులు వారి 3 పిల్లలతో పాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లుగా పోలీసులు తెలిపారు. మహేష్, ఉమా, వారి పిల్లలు రిషి, చైతు, శివన్, సంధ్య ఒకేసారి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఇంటి యజమాని ఉమా సోదరుడు భిక్షపతికి సమాచారం ఇవ్వడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన 6గురు ఆటో బుక్ చేసుకుని బోయిన్పల్లి నుంచి ఎంజీపీఎస్ స్టేషన్ కు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 6గురి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నంద్యాల జిల్లా సుండిపెంటలో చిరుత సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. జన్కో కాలనీలోని కళాభారతి ఆడిటోరియం గేటు దగ్గర చిరుత కనిపించిందని స్థానికులు అటవీశాఖ సిబ్బందికి తెలిపారు. దీంతో సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన అధికారులు చిరుత సంచారాన్ని ధృవీకరించి స్థానికులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో మరో 2 రోజులు వాతావరణ శాఖ వర్ష సూచననిచ్చింది. కర్నూలు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు ఆకస్మిక వర్ష సూచన చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రేపటి నుంచి ఎండ తీవ్రత మరింతగా పెరగనుంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఎదుర్కోళ్లు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం ముందు భాగంలో నిర్వహించిన ఎదుర్కోళ్లు ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. త్రిదండి దేవనాథ జియర్ స్వామీజీ ఆలయ ఈవో రమాదేవితో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తూ ఉన్నాం. మంగళం మహత్ శ్రీ 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 శ్రీ. ఇది వాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.